జనాంగం ఎవరి గోత్రం ఏంటని. మరి రెండోసారి ఉపదేశం ఎందుకు చేశారు? ద్వితీయోపదేశ కాండం దేవుడు చెప్పండి, అంత ఖాళీగా ఉన్నాడు దేవుడు? దాని అర్థం ఏంటంటే, ఈ ద్వితీయోపదేశ కాండం ఎప్పుడు చేశారంటే, ఈ 40 సంవత్సరాలు పెద్దలైన వారు రాలిపోయారు. 40 సంవత్సరాలు దేవుడికి వ్యతిరేకంగా ఉన్న, దేవుడు ఆ మాట మీద నమ్మకం ఉంచని. ఇక్కడికి ఒక మాట గుర్తుంచుకోవాలి, దేవుడు ఎందుకు వదిలేసాడు అలాగా అంటే, వాళ్ళు తెలియక దేవుడి మీద తిరగబడ్డవారు కాదు. దేవుడు అద్భుతాలు కళ్ళారా చూసే చెప్పండి దేవుడి మీద తిరగబడ్డారు. కాబట్టి మన విషయంలో కూడా నమ్మని వాడికి ఒక తీర్పట, నమ్మని వాడికి ఒకటే తీర్పు, నమ్మి తిరిగిపోయిన వాడికి ఎన్ని తీర్పులు? 2 తీర్పులు. అర్థమైందా? కాబట్టి అందరం కూడా యేసు ప్రభు నమ్మిన వారైనా నమ్మని వారైనా, హిందువులైనా ముస్లింలైనా బౌద్ధులైనా జైనులైనా, ఏ మతం వారైనా ఏ జాతి వారైనా ఏ రంగు వారైనా, బైబిల్ గ్రంథంలో రాసిన ఏ మాట కూడా నిరర్ధకం కాదు కనుక, కాబట్టి అందరూ కూడా ఆయన సింహాసనం ముందు నిలబడాలి అని గ్రంథం చెప్తుంది. సముద్రం దానిలో ఉన్న మృతులను అప్పగించను, భూమి దానిలో ఉన్న ప్రాతాలను తీసుకొచ్చి అప్పగించడానికి రాయబడి. కాబట్టి ప్రతి ఆత్మ కూడా ఎవరి ముందు నిలబడాలి? జయించిన గొర్రె పిల్ల సింహాసనం ముందు అందరూ కూడా నిలబడాలి. ఈ భూమి మీద అనుకుంటాం నా మతం వేరు, నా కులం వేరు, నా జాతి వేరు, నేను వేరు అనుకుంటాను. కానీ అందరూ కూడా ఎక్కడ నిలబడాలి చెప్పండి? దేవుడి యొక్క సింహాసనం ముందు నిలబడాలి. అల్టిమేట్ గా మనం అందరం కూడా దేవుడి ముందు నిలబడాలి. ఈ దేవుడి ముందు నిలబడినప్పుడు మనం నిర్దోషులంగాను నిష్కలంకులంగాను ఉండడానికి మనకి ఉన్న ఒకే ఒక దారి, ఏకైక దారి ఏమిటంటే సత్యం, జీవం, మార్గం నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు అన్నటువంటి యేసు మార్గం మాత్రమే మనము నిర్దోషులముగాను నిష్కలంకులముగాను మనల్ని ఆయన సింహాసనం ముందు నిలబెడతారు. అర్థమైందా? మేలు చేసిన వారు మేలు పునరుద్ధానంలోనికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తారు. అందరూ లేపబడతారు. అర్థమైందండి? అందరూ ఏమవుతారు? లేపబడతారు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యంలో మనం చూడగలిగితే దేవుడు హెచ్చరించాడు ముందు. దేవుడు అద్భుతాలు కల్లారా చూశారు వారు. కానీ కల్లారా చూసి దేవుడి మేలు పొందుకున్న తర్వాత దేవుడి మీద తిరుగుబాటు చేస్తే ఏమైపోయారు వాళ్ళు? రాలిపోయారు. జాగ్రత్తగా ఉండాలి దేవుడి దగ్గర మనం. అందుకే అంటాడు అగ్ని వంటి వాడు దేవుడు, దహించు అగ్ని. దేవుడు అంటే మనం ఏదో కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు, ఎన్ని తప్పులు చేసినా ఆయన క్షమిస్తాడు, మంచిదే. క్షమిస్తాడు, మంచిదే. మనల్ని విడిపిస్తాడు, మంచిదే. కానీ ఆయన పేరు ఇంకోటి ఉంది. ఏమిటా పేరు? దహించు అగ్ని, దహించే అగ్ని అన్నాడు. కాబట్టి